ఇంత కష్టపడుతున్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ ప్రతిపక్ష నేత ఒక దొంగపై ఉన్నాడు కదా, ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పదే పదే మన ముఖ్యమంత్రి గారి పైన ఆరోపణలు చేస్తారు. అమ్మ, ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ప్రత్యేక హోదా ఇవ్వండి ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని నేను ఒకటి అడుగుతా. జగన్మోహన్ రెడ్డి గారు మటుకు పదే పదే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఫ్యాన్ తిరగాలంటే స్విచ్ ఢిల్లీలో ఉంది. మోడీ గారు స్విచ్ నొక్కితే ఫ్యాన్ తిరుగుతుంది. ఫ్యాన్ రెగ్యులేటర్ ఉంది, స్పీడ్ పెంచడానికి అది కేసీఆర్ గారి చేతుల్లో ఉంది. కేసీఆర్ గారు చెప్తే కేసీఆర్ గారు ఆపితే ఆగిపోతుంది. ఎందుకో తెలుసా? ఈయన పైన 28 కేసులు, 16 నెలలు జైల్లో ఉన్నాడు. రేపో మా అప్పమ్మ లెట్టేయాల్సి వస్తుంది. తప్పు చేసి జైలు అలా ఉన్న పరిస్థితి. మన ఆంధ్రుల ఆత్మ గౌరవానికి సంబంధించినది. ఈ రోజు కేసీఆర్ గారు దాదాపు 1000 కోట్లు పంపిస్తున్నారు తెలుగుదేశం పార్టీని ఓడించాలి. అంతెందుకు ఆయన ప్రచార రథాలు పంపిస్తున్నారమ్మా, వైకాపా రంగు వేపిస్తున్నారు. కానీ ఒక విషయం మర్చిపోయాను, సీట్ కవర్లు మార్చలేదు. అలవాటు కదా రాత్రి సీట్ కవర్లు మార్చరా, అదే గులాబీ రంగు సీట్ కవర్లు ఎండాల్సిన కారం ముద్ర. ఎంత అన్యాయం అండి! అంటే మన ఇబ్బంది పెట్టాలని ఎంత ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ గారు ఆలోచన ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు గెలిపిస్తే ఆయన చెప్పినట్టు రెగ్యులేటర్ తిప్పచ్చు, స్పీడ్ పెంచవచ్చు, స్పీడ్ తగ్గించవచ్చు. కేసీఆర్ గారు ఆలోచన పోలవరం అవ్వకూడదు, ఉప్పు మండలాలు వెనక్కి తీసుకోవాలా, మనం మచిలీపట్నం పోర్ట్ తెలంగాణకి తీసుకొని ప్రయత్నిస్తున్నాం. అందుకే మనందరం అప్రమత్తంగా ఉండాలా. ఎవరైతే మన కోసం పనిచేస్తారో, ఆంధ్రుల హక్కుల కోసం పోరాడతారో ఆ వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలని ఈ సభాముఖం కోరుతాం. ఇక్కడున్న పెద్దలందరూ ఒక మాట్లాడుతున్నారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, ఇంట్లో స్కూటర్ ఉంటే తాళాలు ఇస్తామంటే వాళ్ళకి ఇవ్వం కదా. ఇంట్లో కారు ఉంటే కారు తాళాలు పిల్లలకి ఇస్తామా? ఎందుకు ఇవ్వం? చిన్నపిల్లలు యాక్సిడెంట్లు అవుతాయి, మనుషులు చనిపోతారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారికి 28 కేసులు, 16 నెలలు జైలుకి వెళ్తారు. వారానికి ఒక రోజు కోర్టులో ఇంట్లో నుంచుంటాడు. ప్రతి శుక్రవారం కోర్టులో నుంచుంటాడు. అవునా? అలాంటి వ్యక్తికి మనం తాళాలు ఇస్తామా? అలాంటి వ్యక్తికి మనం రాష్ట్ర తాళాలు ఇస్తామా?